జరీనా పార్ట్ 01 ప్రోమో స్పియర్ లేక యూనివర్స్ స్పియర్ కొన్ని వేల సంవత్సరాలు తరువాత కృష్ణ బిలముల ద్వారా ప్రయాణం చెయ్యగల సాధనాలు కనుక్కున్నారు. కృష్ణబిలం అంటే బ్లాక్ హోల్స్ అన్నమాట. అలాగే వార్మ్ హోల్స్ ద్వారా ప్రయాణం చేసి విశ్వంలో ఎక్కడెక్కడ జీవం అయితే ఉందో ఆయా ప్రదేశాలకి మరియు గ్రహాలకి చేరుకోగల సాధనాలు భూమిపైన తయారు అయ్యాయి. అలా ఆ గ్రహాంతరవాసులని మానవుడు వెతికే క్రమంలో ఆ ఏలియన్స్ దగ్గర అధునాతనమైన టెక్నాలజీ ఉండటం వల్ల భూగ్రహం అనేది వాళ్లకి బానిస అయింది. అంటే భూమిపైనున్న సకల జీవరాశి వాళ్ల యొక్క అధీనంలోకి వెళ్ళిపోయింది. కాలాంతరమున చాలా గ్రహాలపై జీవమున్నట్టుగా తెలుసుకొనబడింది. వివిధ గ్రహాలపైన మంత్రశక్తులు మాయలు చెయ్యగలిగిన రకరకాలైన అచ్చం మానవ రూపంలో ఉండేటటువంటి జీవులను కనుగొన్నారు. వాళ్లు మనుష్యుల కంటే ఇంకా అందంగా ఉంటారు. అధునాతనమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు. సహజంగా అందులో కొంతమంది మంచివారు ఉన్నారు, ఇంకొంతమంది చెడ్డవారు కూడా ఉన్నారు. ఇదిగాక పిశాచాలు, రాక్షసులు, దెయ్యాలు, భూతాలు కూడా ఉండే గ్రహాలని కూడా కనుక్కోవడం జరిగింది. ఈ యొక్క జీవకోటి యొక్క గ్రహముల సముదాయమేద స్పియర్ అని పిలుస్తారు అన్నమాట. జ్ఞానదత్ ఈ యొక్క గ్రహాల యొక్క శాంతిని నిలబెట్టేందుకు, యుద్ధాలు జరక్కుండా చూసేందుకు, జ్ఞానాన్ని పంచేందుకుగాను భగవత్ ప్రసాదంగా ఒక అద్భుతమైన జీవి ఈ విశ్వంలో పురుడు పోసుకుంది. అది ఒక ప్రాణమున్న అధునాతన సూపర్ కంప్యూటర్. దాని పేరు జ్ఞానదత్. నిజానికి అది ఎలా తయారైందో ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. దాన్ని ఎవరు తయారు చేశారో కూడా తెలియదు. అందుకే జ్ఞానదత్ భగవత్ ప్రసాదమని అందరూ భావించారు. ఈ జ్ఞానదత్ అనేది ఒక పెద్ద గ్రహం లాంటిది. సుమారు మన మార్స్ అంటే కుజగ్రహం సైజులో ఉంటుందన్నమాట. సరిగ్గా ఈ జీవసృష్టికి మధ్యలో ఉంటుంది. అంటే జ్ఞానస్థానం ఈ స్పియర్కి సెంటర్ అన్నమాట. ఒక కేంద్ర బిందువులాగా ఉండి జ్ఞానదత్ తన విధులను నిర్వహిస్తూ ఉంటుంది. స్పియర్ యొక్క క్షేమాన్ని చూసుకోవటమే తన యొక్క మొట్టమొదటి బాధ్యత. తాను అనుకున్నప్పుడు వివిధ రూపాలలో ఏ వ్యక్తికైనా కనిపించగలదు. పీస్ మేకర్ శాంతి స్థాపన కొరకు ఎంత దూరమైనా వెళ్లగల ఒక అతీత శక్తులు ఉన్న ఒక వ్యక్తి. అది ఎవరనేది తెలియదు, కాని అతను చేసే పనులు వలన ఈ విశ్వంలో శాంతి స్థాపన నెలకొల్పబడింది. మ్యాక్బెత్ ఈ విశ్వాన్ని మొత్తం తమ అధీనంలో ఉంచుకోవాలనుకునే ఒక పెద్ద సంస్థ. మహా మంత్రగాళ్ళు, రకరకాల శక్తులు ఉన్న రాక్షసులు, కొన్ని పిశాచాలు, కొంతమంది మనుషులు ఇందులో భాగంగా ఉండి పనిచేస్తున్నారు. మన విలన్ సంస్థ ఇదే. కథ ప్రకారం అంటాగనిస్ట్ అనొచ్చు. క్రిస్టలీడో అధునాతన శక్తులు కలిగిన ఒక నియంత. మ్యాక్బెత్ సంఘానికి అధినేత. అత్యంత శక్తిశాలి. వాడు మనిషా, పిశాచమా, లేకుంటే ఏమన్నా రోబోట్ అనొచ్చా అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. 10 అడుగుల ఎత్తు, నల్లటి దేహం, ఆకుపచ్చరంగు కళ్ళు, తలపైన ఎర్రని ముళ్ళు కలిగి చూడటానికి అత్యంత భయంకరంగా ఉంటాడు. స్పియర్ని మొత్తం తన పాదాక్రాంతం చేసుకుందామని ఎప్పుడూ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు. మహాక్రూరుడు, దుష్టపు ఆలోచన కలిగినవాడు, ఒక రాక్షసుడు అని చెప్పవచ్చు. వీడిని చంపబోయే ఆయుధం ఏంటనేది ఎవ్వరికీ ఇంతవరకు తెలియదు. సైబోర్గ్ ఇదొక అడ్వాన్స్ టెక్నాలజీ. మనిషిలో కొన్ని అవయవాల బదులు రోబోటిక్ పార్ట్స్ని ఇంప్లాంట్ చేస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒకవేళ మనిషిలోని కొన్ని భాగాలు గనక చచ్చుబడి పోవటం గనక జరిగినప్పుడు. అంటే పెరాల్సిస్ లాంటిది అన్నమాట. సంభవించినప్పుడు అలా జరిగిన మనిషికి ఆ యొక్క అవయవాలు తీసివేసి ఆ యొక్క తీసేసిన అవయవాల స్థానంలో లేజర్ గన్స్ లాంటి అధునాతన వెపన్ సమర్చి వాళ్లని అడ్వాన్స్డ్ సోల్జర్స్గా మార్చే ప్రక్రియ ఈ సైబోర్గ్ తయారు చేయడం. సైబోర్గ్ అంటే సగం మనిషి సగం రోబోట్ అన్నమాట. ఒకవేళ ఆక్సిడెంట్లో ఏ మనిషి అయినా తన చేతులు గాని కాళ్ళు గాని కోల్పోవడం జరిగితే ఆ కోల్పోయిన అవయవాల ప్లేసులో ఈ అధునాతన వెపన్ సమర్చబడతాయి. అలా ఒక్కసారి జరిగిన తర్వాత వాళ్లకి ఇంక ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్లు ఆర్మీలో చేర్చబడతారు. ఇది ప్రతి గ్రహాల్లోనూ జరుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత వాళ్ల యొక్క మెదడుని వెలికి తీసి ఆ మెదడుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్ రోబో టెక్నాలజీ కోసమని ఉపయోగిస్తారు అన్నమాట. ఒక మెదడు దొరికితే ఒక అడ్వాన్స్డ్ రోబోట్ తయారీ అయినట్టే. ఇవి రక్షణ కొరకు నియమించే సైనికులుగా అంటే ప్రొటెక్టివ్ రోబోట్స్, సైబోర్గ్ ప్రొటెక్టర్ అని పిలుస్తారు. బౌంటీ హంటింగ్ మ్యాక్బెత్ యొక్క సంస్థకి గాని స్పియర్ యొక్క గ్రహాలలో ఏ గవర్నమెంట్కైనా గాని ఎదురు తిరిగిన వాళ్లని చంపడానికి కొంతమంది ప్రైవేట్ ఏజెంట్స్కి అనుమతి ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రైవేట్ ఏజెంట్స్ని బౌంటీ హంటర్స్ అంటారు.
వాళ్లకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇచ్చిన టార్గెట్ని వాళ్లు కంప్లీట్ చేస్తారు. కొన్ని సమయాల్లో ప్రజల యొక్క శాంతి భద్రతలను కాపాడే విషయంలో కూడా ఈ బౌంటీ హంటింగ్ విధానాన్ని ఉపయోగిస్తారన్నమాట. బౌంటీ హంటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించిన టార్గెట్ కంప్లీట్ చేసినందుకు రుజువుగా వారు ఎవరినైతే చంపారో వాళ్ల తలను తీసుకుని గవర్నమెంట్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. గవర్నమెంట్ కాకపోతే వాళ్లకు ఆ పని అప్పగించిన సంస్థకు ఈ యొక్క తలను ఇవ్వవలసి ఉంటుంది. సహజంగా ఈ బౌంటీ హంటర్స్ కొట్టే టార్గెట్స్ దేనికీ లొంగవు. ఛాన్స్ దొరికితే ఒక పెద్ద గ్రహం పైన ఉండే జీవరాశిని మొత్తం నాశనం చేయగల దుష్టశక్తులు అన్నమాట. అటువంటి వాటి ముందు ఈ రోబోట్స్ లాంటివి ఎందుకూ పనికిరావు. అందుకే వీళ్లు బౌంటీ హంటర్స్ విధానాన్ని ఎంచుకుంటారు. బౌంటీ హంటర్స్కి కూడా కొన్ని అధనాతన శక్తులు ఉండటం చేత, అంటే కొన్ని మంత్రశక్తులు ఉండటం చేత కొన్ని దుష్టశక్తులను వాళ్లు నిరోధించగలరు. బౌంటీ హంటర్స్ టార్గెట్ సబ్మిట్ చేసిన తర్వాత, అంటే వాళ్ల తలను తీసుకొచ్చి ఆ పని అప్పగించిన సంస్థకి వీళ్ల టార్గెట్ బౌంటీ అప్పచెప్పిన తర్వాత కొన్ని బంగారు నాణేలు వీళ్లకి ఇవ్వబడతాయి. వీళ్లకి అప్పగించిన పనిని బట్టి బౌంటీ విలువ నిర్ణయించబడుతుంది. ఈ బౌంటీ హంటర్స్ ఒకరి కింద పని చేయరు. వాళ్లకు నచ్చితే ఆ పని చేస్తారు, లేకుంటే చెయ్యరు. ఈ కాలంలో లాగా చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రీ లాన్సర్స్ అన్నమాట. నిజానికి బౌంటీ హంటింగ్ అనేది ఈ కాలంలో కూడా ఉంది. మీరు గూగుల్ చేసి చూడొచ్చు. యుఎస్ గవర్నమెంట్ క్రిమినల్స్ ని హతమార్చడానికి ఈ బౌంటీ హంటింగ్ విధానాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ బౌంటీ హంటింగ్కి కొన్నిసార్లు జైల్లోని ఖైదీలని నియమించటం కూడా జరుగుతుంది. జైలు ఖైదీల విషయంలో అయితే ఆ పని ఇచ్చిన సంస్థ టార్గెట్ కంప్లీట్ చేశాక వారికి శిక్ష తగ్గిస్తుంది. కనుక ఇది ఎప్పటికీ ఆరని రావణ కాష్టమని మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది. బౌంటీ ప్రైజ్ ఒక 10,000 బంగారు నాణేల నుంచి 1,00,000 బంగారు నాణేల వరకు బౌంటీ నిర్ణయింపబడుతుంది. అంటే చాలా పెద్ద హై ప్రొఫైల్ డేంజరస్ టార్గెట్స్ అయితే 1,00,000 బంగారు నాణేలు వస్తాయన్నమాట. బ్లాక్ గార్డ్స్ ఇది ఒక రహస్య సంస్థ. మనుష్య లోకానికి పిశాచలోకానికి సత్సంబంధాలు ఉండేలాగా చూసుకోవడమే ఈ సంస్థ లక్ష్యం. ఇందులో కొంతమంది మనుషులు, కొన్ని పిశాచాలు కలిసి పని చేస్తుంటాయి. ఇంతేగాక రకరకాల గ్రహాల పేర్లు మిరాజ్, నెబువా 141, ఎర్త్ 856, ఇన్ఫెర్నో 666 వంటివి వాడుకలో ఉంటాయి. ఒక్కొక్క గ్రహం మీదకి చేరుకోవడానికి కృష్ణ బిలాల ద్వారా, వామ్ హోల్స్ ద్వారా ప్రయాణం చేస్తారన్నమాట. మరి ఈ ప్లాట్లో మన హీరోయిన్ జరీనా ఎక్కడుంది? తను ఏం చేస్తుంటుంది? తను ఎవరిని ప్రేమించింది? తన కుటుంబం ఎవరు? జరీనా ఫ్రెండ్స్ ఎవరు? మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా ఫాలో అవ్వండి ఈ నా సిరీస్. జరీనా ఒక అపురూప ప్రేమగాథ, విభిన్న ప్రేమ కథ. ఇంకా ఉంది జరీనా పార్ట్ 02 క్రోమోస్ డాష్ 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 డాష్. క్రోమోస్ గ్రహం సుమారు భూమి సైజులో ఉంటుంది. అచ్చం భూమిలాంటి గ్రహమే. బెంజాంటిన్ అనబడే నక్షత్రం చుట్టూ ఈ క్రోమోస్ గ్రహం తిరుగుతూ ఉంటుంది. మనకు మరియు మన భూమికి సూర్యుడు ఎలానో ఈ గ్రహవాసులకు బెంజాంటిన్ నక్షత్రం అలాగా అన్నమాట. అంటే ఆ గ్రహానికి శక్తి ప్రదాత. బెంజాంటిన్ నక్షత్రం అన్నమాట. బెంజాంటిన్ నక్షత్రం చుట్టూ కొన్ని వేల గ్రహాలు, గ్రహశకలాలు తిరుగుతూ ఉంటాయి. అంత పెద్దది ఆ నక్షత్రం. ఆ నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాలలో కేవలం క్రోమోస్ పైన మాత్రమే జీవరాశి ఉద్భవించింది. ఇంకా క్రోమోస్ గ్రహం విషయానికి వస్తే, ఈ గ్రహానికి 2 చంద్రుళ్ళు ఉన్నాయి. నిరంతరం ఆ గ్రహం చుట్టూ ఒకటి సవ్య దిశలో, ఇంకొకటి అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. మొదటి దాని పేరు డిమీటర్, ఎరుపు రంగులో మెరుస్తూ ఉంటుంది. సవ్య దిశలో క్రోమోస్ గ్రహం చుట్టూ తిరుగుతుంటుంది. ఈ డిమీటర్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం ఆ యొక్క క్రోమోస్ గ్రహం పైన పంటలు పండటానికి కారణం. ఈ ఉపగ్రహాన్ని క్రోమోస్ గ్రహవాసులు దేవుడుగా కొలుస్తారు. రెండోవ దాని పేరు ఇబీషు, బ్లూ కలర్లో మెరుస్తూ ఉంటుంది. అపసవ్య దిశలో అది క్రోమోస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదృష్టం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఈ ఉపగ్రహం. ఇంకా ఇబీషు గురించి చెప్పాలి అంటే, ఆ క్రోమోస్ గ్రహవాసులకు శత్రువుల నుండి రక్షించే దేవతగా కొలుస్తారు. క్రోమోస్ గ్రహం పైన కూడా రాత్రి పగలు అనేవి ఉంటాయి.
డిమీటర్ మరియు ఇబీషుని ఆ క్రోమోస్ గ్రహంలో ఉండేవాళ్లు భార్యాభర్తలుగా అభివర్ణిస్తారు. రోజుకి ఒక్కసారి రాత్రిపూట ఈ డిమీటర్ మరియు ఇబీషు సరళ రేఖలోకి వస్తాయి. సరిగ్గా ఆ సమయంలో ఆ రెండు ఉపగ్రహాలు ఒక విధమైన పసుపచ్చ రంగుని సంతరించుకుంటాయి. ఆ యెల్లో కలర్ కాంతి ఆ గ్రహపు యొక్క ఉపరితలాన్ని కొన్ని నిమిషాలపాటు ఆ సమయంలో పసుపచ్చ రంగులోకి మారుస్తుంది. క్రోమోస్ గ్రహం యొక్క రెండవ వైపు కూడా ఇలానే జరుగుతుంది. అంటే నిజానికి రోజుకి 2 సార్లు ఇలా ఈ రెండు ఉపగ్రహాలు సరళరేఖలోకి వస్తాయి. అంటే 2 సార్లు ఆ గ్రహవాసులు ఆ పసుపు పచ్చ రంగు కాంతిని చూడటం జరుగుతుంది. ఆ పసుపు పచ్చని కాంతిని వాళ్లు దైవదర్శనంగా భావిస్తారు. వాళ్లు అలా అనుకోవడంలో కూడా ఒక యథార్థం దాగి ఉంది. ఆ పసుపు పచ్చని కాంతి ప్రసరించినప్పుడు ఆ గ్రహం మీద ఉన్న వారు ఎవరైనా సరే ఒక విధమైన ఆనందానికి, ఒక అనిర్వచనీయమైన భావోద్వేగానికి లోనవుతారు. ఆ సమయంలో ఒక విధమైన శక్తి ఆ గ్రహవాసులను ఉత్తేజపరుస్తుంది. ఈ కారణాల చేత ఆ రెండు ఉపగ్రహాలను దేవతలుగా కొలుస్తారు. ఇప్పుడు ఈ క్రోమోస్ గ్రహవాసుల గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఉండే వారు మనుషుల్లా ఉండే ఒక అందమైన జాతి. యాక్చువల్గా మన కథ ఈ గ్రహం పైనుంచి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క గ్రహంలో ఉండే గ్రహవాసులు ఆ గ్రహాన్ని వాళ్లకు అనుగుణంగా కొన్ని భాగాలుగా విభజించుకున్నారు. అంటే మనకి భూమిపై దేశాలు ఎలాగో అక్కడ కూడా సరిహద్దులు నిర్మించుకున్నారు. ఎక్కడికి వెళ్లినా ఏ జీవి స్వార్థం వాడిది. అదింక ప్రకృతి ధర్మం, ఎక్కడైనా అంతే. ఆ విభజించుకున్న భాగాలకి మనకు ఎలాగైతే దేశాల పేర్లు ఉంటాయో వారికి తోచిన పద్ధతిలో వారి పేర్లు వారు పెట్టుకున్నారు. ప్రతి దేశాన్ని చాప్టర్ అని పిలుస్తారు. అలా విభజించిన ప్రతి భాగాన్ని క్రోమోస్ మొదట వచ్చే పదంగా చేసి దాని పక్కన ఒక నెంబర్ వచ్చేటట్టుగా పెట్టుకున్నారు. అంటే ఉదాహరణకు క్రోమోస్ చాప్టర్ 120 అంటే అది ఒక దేశంగా అభివర్ణింపవచ్చు. ఈ క్రోమోస్ చాప్టర్ 120 తర్వాత ఇంకేమైనా నంబర్స్ వస్తే అది స్పెసిఫిక్గా ఆ ప్రాంతం అడ్రస్ అని చెప్పవచ్చు అన్నమాట. అలా మొత్తం క్రోమోస్ గ్రహాన్ని 216 చాప్టర్స్గా విభజింపజేశారు అక్కడ ఉన్న గ్రహవాసులు. మరి ఇప్పుడు ఈ క్రోమోస్ గ్రహం పైన ఏం జరుగుతోంది చూద్దాం పదండి. క్రోమోస్ చాప్టర్ 144 నంబర్ 666 కోడ్ నేమ్ ఆల్ఫా. 666 క్రోమోస్ యొక్క రాజకీయ రాజధాని అది. మొత్తం క్రోమోస్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న రాజు అక్కడ ఉన్నాడు. అతని పేరు ది కింగ్ గ్రాండీ. మిగిలిన దేశాల రాజులు ఇతనికి సామంతులు అన్నమాట. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సీన్ చూస్తే మనకు మతిపోవడం ఖాయం. ఎందుకంటే అక్కడ ఒక భీకరమైన వాతావరణం అలుముకుని ఉంది. ఎటు చూసినా మంటలు, తెగిపడిన తలలు, ఎర్రటి నెత్తురు నదుల్లా ప్రవహిస్తోంది. దట్టమైన పొగ అలుముకుని ఉంది. తెగిపడిన తలలు రాసులుగా పోసి ఉన్నాయి. ఇంద్రభవనం లాంటి రాజసౌధం పొగబారిపోయి ఉంది. దూరం నుండి ఎక్కడ నుంచో హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఆ అరుపులు కూడా ఆగిపోయాయి. కొంతసేపు నిశ్శబ్దం ఆవరించింది. అక్కడ రాజ్యమేలుతున్న భయంకరమైన నిశ్శబ్దం మృత్యుహేలను ప్రతిబింబిస్తోంది. అక్కడ పరిస్థితిని చూస్తే చాలు ఆ యొక్క గ్రహం మొత్తం మృత్యువు ఒడిలోకి చేరిపోయింది అని ఎట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ గ్రహాన్ని పాలించే కింగ్ గ్రాండీ అప్పటికే మరణించి చాలా సేపు అయ్యింది. అలాంటి రారాజు మరణించాడు అంటే మిగిలిన గ్రహవాసులు మొత్తం ఇక జీవించలేరు అని అర్థం. ఎటువైపు చూసినా గాఢాంధకారమైన చీకటి. అక్కడక్కడా మినుకు మంటూ తగలబడుతున్న శరీరాలు, ఆ శరీరాల నుండి వేరు చెయ్యబడిన తలలు. అవి తగలబడుతున్నప్పుడు టప్ టప్ మన్న సౌండ్ ఆ ప్రాంతం మొత్తం విస్తరించుకుని రీసౌండ్ వస్తోంది. అక్కడ అలుముకొని ఉన్న నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడు ఈ సౌండ్ ఛేదిస్తోంది. ఐదికాక చిందరవందరగా నేలపై పడియున్న ప్రొటెక్టివ్ రోబోట్స్ యొక్క విడిభాగాలు. ఆ రోబోట్స్ యొక్క తలలను వేరుచేసి వాటిలో ఉన్న మెదడు పైకి పెకిలించబడి ఉంది. ఆ కుళ్ళిన మెదడుల చుట్టూ కొన్ని క్రిమికీటకాలు వాటి డిన్నర్ కోసం గజ్ 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 అని ఒక విచిత్రమైన, భయంకరమైన సౌండ్ చేస్తూ తిరుగుతున్నాయి. ఆ కుళ్ళిన మెదడులను అంటిపెట్టుకుని ఉన్న వైర్ల మధ్యలోకి దూరి ఆ మెదళ్లను ఈ కీటకాలు భుజిస్తున్నాయి. చూడటానికి ఆ దృశ్యం అత్యంత భయంకరంగా ఉంది. ఇటువంటి భీకరమైన ఎటాక్ చెయ్యాలి అంటే స్పియర్లో కొంతమందికే సాధ్యం. ఒక అధునాతన శక్తి సామర్థ్యాలు ఉన్నవారే ఇంత మారణ హోమం సృష్టించగలరు అని మనకు ఈ సీన్ చూడంగానే అర్థమవుతోంది. ఇంతలో అక్కడ రాశిగా పోసిన, మొండం నుండి వేరు చెయ్యబడిన తలల గుట్టపైన ఒక మెరుస్తున్న ఆకుపచ్చ రంగుతో మండుతున్న ఒక అగ్నిగోళం క్షణకాలంలో తాకింది. అంతే భగ్గుమని మంట అంటుకొని ఆ గుట్ట కాలడం మొదలుపెట్టింది. దాని వలన అక్కడ వెలుగు ప్రసరింపబడుతోంది. దట్టమైన పొగ,
భయంకరమైన కమురు వాసన ఆ ప్రాంతం మొత్తం ఆవరించుకుంది. ఇంతలో అక్కడ స్ఫుటంగా పడుతున్న అడుగుల చప్పుడు ధడ్ 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 మని వినిపించసాగింది. ఆ బలమైన అడుగులకు క్రిందనున్న నేల కంపిస్తోంది. ఈ పరిణామం చూసి చీకటిలో తలదాచుకున్న ఒకే కుటుంబంలోని 3 పిల్లలు దడుచుకున్నారు. ఆ మృత్యువు కంట పడకుండా తప్పించుకోగలము అని అనుకున్నారు. ఆశపడ్డారు, విశ్వప్రయత్నం చేశారు, కాని కుదరలేదు. ఆ మృత్యువుకి వీరి శ్వాసలోని భయాన్ని పసిగట్టే శక్తి ఉన్నదని పాపం వారికి తెలియదు కదా. ఆ 3 భయపడుతుండడం వల్లన వారి గుండె వేగంగా కొట్టుకుంటోంది. వారి శ్వాసలయ తప్పింది. చావు భయంతో వాళ్ల మెదళ్ళు పనిచెయ్యడం మానేశాయి. కపాలాలు పేలినప్పుడు వచ్చే టప్ టప్ అనే చప్పుడుతో పాటుగా భీతి గలిగిన ఆ పసివాళ్ల గుండె చప్పుడు సన్నగా మధ్య మధ్యలో వినపడుతోంది. లబ్ డబ్ మంటూ. ఇంతలో మండుతున్న ఒక పుర్రే నేలపై పడింది. అది ఎవరిదో కాదు, సాక్షాత్తు ఆ గ్రాహం యొక్క అధినేత కింగ్ గ్రాండీ యొక్క కపాలం అది. ఆ కపాలం నుండి కింగ్ గ్రాండీ యొక్క కళ్ళు మాత్రం ఏవో 2 స్ప్రింగ్స్ వేలాడుతూ బయటకు వచ్చి మండుతున్నాయి. ఆ కపాలం చూడటానికి ఎలా ఉందంటే, బహుశా కింగ్ గ్రాండీ యొక్క తలను మోడెం నుండి వేరు చేసి కళ్లను తప్ప ఆ తలలో మిగిలిన మాంసాన్ని ఎవరో ఒలుచుకు తిన్నట్టుగా ఉంది. మంటలకు కాలుతున్న పువ్వు మోగ్గల్లా కింగ్ గ్రాండీ కళ్ళు ఆ మంటకు షింకవుతూ కొన్ని క్షణాల తరువాత టప్ మని పేలాయి. ఆ కపాలం పై మంట ఇంకా ప్రజ్వలంగా మండసాగింది. ఇంతలో ఆ కపాలాన్ని క్రష్ చేస్తూ ఒక ముళ్ల బూట్స్ తొడగబడిన నల్లటి ఉక్కు పాదం ఆ మండుతున్న కపాలంపై పడింది. క్రాక్ కెరీర్ ధడ్ మన్న సౌండ్తో ఆ కపాలం క్షణాల్లో తునకలయింది. ఆ కాలి బలానికి ఆ కపాలం పొడి పొడి అయిపోయింది. ఆ మృత్యువు ఆ పక్కన పొదల వెనుకగా దాక్కుని ఉన్న పసివాళ్లను కనిపెట్టింది. ఆ పసివాళ్ల గుండె. హాయ్ ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. 5 స్టార్ రేటింగ్స్తో సపోర్ట్ చేయండి అని అందరినీ అర్థిస్తూ, లాజిక్స్ ఎక్కువగా వెతకద్దని వేడుకొంటూ, ఇది కేవలం కల్పితం, ఎవరినీ ఉద్దేశించి రాయలేదని మనవి చేసుకొంటూ, మీ ఆదరాభిమానాలను ఎల్లప్పుడూ ఆశించే మీ SSCV